సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. ఇక సాయికృష్ణను లాకప్ డెత్ చేశారని సిట్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రిమాండ్ రిపోర్టులో కోర్టుకు తెలిపింది. మే 6న సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీఐ నాగరాజుకు అప్పగించారనిగా పేర్కొంది. ఇక మృతదేహాన్ని పిఎస్ లో చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారని కూడా వెల్లడించింది. సాయికృష్ణను సీఐ నాగరాజు కోర్టులో హాజరుపరచలేదని వివరించింది సిట్. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉందని సిట్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఇక కృష్ణలంక పిఎస్ లో మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీ ఫుటేజ్ లభించలేదని వెల్లడించింది. సీసీ ఫుటేజ్ మాయంపై సీఐ నాగరాజు సరైన సమాధానం చెప్పలేదని తెలిపింది. 17 మంది సాక్షులను విచారించమని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సిట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజ్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. సాయికృష్ణను లాకప్ డెత్ చేశారని సిట్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని రిమాండ్ రిపోర్టులో కోర్టుకు తెలిపింది సిట్. మే 6న సాయికృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీఐ నాగరాజ్ కు అప్పగించారని పేర్కొంది. ఇక మృతదేహాన్ని పిఎస్ లో చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారని కూడా వెల్లడించింది. సాయికృష్ణను సీఐ నాగరాజు కోర్టులో హాజరుపరచలేదని వివరించింది సిట్. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉందని సిట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కృష్ణలంక పిఎస్ లో మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీ ఫుటేజ్ లభించలేదని వెల్లడించింది. సీసీ ఫుటేజ్ మాయంపై సీఐ నాగరాజు సరైన సమాధానం చెప్పలేదని కూడా తెలిపింది సిట్. 17 మంది సాక్షులను విచారించామని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, సీఐ నాగరాజ్ కు 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఏదైతే సాయికృష్ణ కేసుకు సంబంధించిన అంశంలో సాయికృష్ణ మృత్యువాత పడటానికి ఏదైతే సిఐ నాగరాజు దీనికి సంబంధించి సిఐ నాగరాజుని అయితే ఏదైతే కోర్టుకు హాజరుపరచగా సిట్ అధికారులు పూర్తి విచారణ చేసిన నేపథ్యం ఉంది. అయితే దీంతో భాగంగా సిట్ అది Yes, Nageshwara, continue. సీఐ నాగరాజ్ కు 14 రోజుల రిమాండ్ అయితే విధించింది కోర్టు. రాజమండ్రి జైలుకి తరలించనున్నారు పోలీసులు. ఇక సాయికృష్ణను లాకప్ డెత్ చేశారని కోర్టుకు తెలిపింది సిట్. అయితే రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాల ప్రస్తావన కూడా వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. సాయికృష్ణ మృతదేహాన్ని పిఎస్ లో చూసినట్లు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారు. సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉందని కూడా తెలుస్తుంది. రైట్ నాగేశ్వరరావు? అయితే సిఐ నాగరాజుని ఏదైతే 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా మేజిస్ట్రేట్ తీర్పు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా సిట్టుకు దీనికి సంబంధించిన అంశంలో మొత్తంగా దాదాపుగా 40 రోజులు అవస్తున్న ఈ కేసుకు సంబంధించిన అంశాన్ని సిట్టు దూకుడుతో అయితే వ్యవహరించి మొత్తంగా వీటిపై తగు ఆధారాలు సేకరించిన నేపథ్యం అయితే ఉంది. దీంతో సిఐ నాగరాజు కోర్టు దాకా రావాల్సిన పరిస్థితి అయితే వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి సిట్టు గాదే సాయికృష్ణ లాకప్ డెత్ చేశారని అయితే నిర్ధారించినట్లుగా సిట్టు అధికారులు చెప్పారు. అయితే దీనికి సంబంధించి జూన్ 2 కంటే ముందు కూడా సాయికృష్ణ మరణించి ఉంటాడని కూడా విశ్వసిస్తున్నామని కూడా ఏదైతే సిట్ అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే సాయికృష్ణ పోలీసు కస్టడీలోనే మరణించాడని కూడా ఆధారాలు మరణించినట్టుగా కూడా ఆధారాలు ఉన్నట్టు సిట్ అధికారులు అయితే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఆ స్టేషన్లోని కృష్ణలంక స్టేషన్లో ఏదైతే సిఐ నాగరాజుకు సంబంధించి
ఏదైతే సిఐ నాగరాజుకు సంబంధించిన ఏదైతే సాయి కృష్ణ డెడ్ బాడీని కూడా చూసినట్టుగా ఏదైతే ఎస్ఐ అక్కడ వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే సిఐ నాగరాజు అంశం మొత్తంగా ఈ యొక్క కేసుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసే విధంగా, మాయం చేసే విధంగా సిఐ నాగరాజు దీనికి ముందుకు వెళ్ళిన నేపథ్యం ఉంది. ఇవన్నీ కూడా కనుగొన్న సిట్ అధికారులు ఇవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సిఐ నాగరాజుకి దీంతో మొత్తంగా ఈ సిఐ నాగరాజు ఒక్కల మీదే కాకుండా దాదాపు 17 మందిని కూడా సిట్ అధికారులు విచారించినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే విచారణలో భాగంగా పలువురు కూడా దీంట్లో కీలక పాత్ర పోషించిన విధంగా అయితే చెప్పొచ్చని కూడా ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది. అయితే ఈ సిఐ నాగరాజుకు ముందుగా ఈ యొక్క అరెస్ట్ చేసి అతన్ని విచారించగా అతనైతే మాత్రం ఏమీ తెలియదు అని చెప్పిన మాటలు మాత్రమే చెప్పినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా సిఐ నాగరాజుని దాంతో దాదాపు నిన్న సాయంత్రం 6 గంటల పాటు విచారించారు. విచారించిన 6 గంటల్లో కూడా అతను తనకేం తెలియదనే అంశమే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత ఈ రోజు కూడా దాదాపు ఒక గంటన్నర పాటు ఏదైతే కోర్టుకు ప్రవేశపెట్టే ముందు కూడా విచారించిన నేపథ్యం ఉంది. డైరెక్ట్గా దీనికి సంబంధించి సిట్ అధికారి స్వయంగా ఆయనే ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అతన్ని విచారించిన నేపథ్యం ఉంది. అయితే ఆ తర్వాత అతన్ని ఇక ఆ గంట తర్వాత కూడా ఈరోజు మధ్యాహ్నానికి అతన్ని కోర్టులో హాజరుపరచాల్సి ఉండి మొత్తంగా అతన్ని ఏదైతే హాస్పిటల్కి జీజీహెచ్కి తీసుకెళ్ళి అతనికి ఆరోగ్య పరిస్థితులపై చెకప్ చేయించడం, ఆ తర్వాత కోర్టుకు తీసుకురావటం, ఆ కోర్టులో తర్వాత విచారణ ఏదైతే సిట్ అధికారులు కోర్టుకి సబ్మిట్ చేసిన అంశాలపై కూడా కోర్టు విచారించిన తర్వాత దీనికి సంబంధించి ఏదైతే సిఐ నాగరాజుకి 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. ఈ 14 రోజులు రిమాండ్ తనంతరం ఏదైతే సిఐ నాగరాజుని ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకువెళ్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే సిఐ నాగరాజుకి అంశం చూసుకుంటే అతని వెనకమాల ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనేది కూడా రానున్న రోజుల్లో సిట్టు దర్యాప్తు చేయనున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ప్రతిపక్షాలు కానీ అదేవిధంగా కొద్దిసేపటి క్రితం హైకోర్టులో కూడా ఏదైతే సిబిఐకి ఈ యొక్క కేసును అప్పచెప్పాలని హైకోర్టులో ఫిల్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా దీనిపై సిబిఐకి అప్పచెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సిట్ అధికారులు స్టేట్కి సంబంధించిన అధికారులు కాబట్టి ఈ కేసు మొత్తంగా ఇంకా అంటే ఇప్పటివరకు సిఐ నాగరాజు అనే అంశం పూర్తిగా నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. అయితే సిఐ నాగరాజు వెనకాల ఇంకెవరున్నారో, అసలు ఎందుకు అతన్ని సాయి కృష్ణని తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. సిఐ నాగకృష్ణపై ఏదైతే సాయి కృష్ణపై ఏదైతే సాయి కృష్ణపై దీనికి సంబంధించిన కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా కూడా అతన్ని హాజరుపరచలేదు. ఇవన్నీ కూడా ఒక కోణం చూసుకుంటే దీనికి సంబంధించి సాయి కృష్ణకి సంబంధించి ఒక ల్యాండ్ డీల్కి సంబంధించిన అంశంలో 25 కోట్ల డీల్ ఏదో ఉంది అన్నట్లుగా దీని వెనుక రాజకీయ పెద్దలు ఉన్నారనే కోణంలో కూడా కొంతమేర ఉన్న నేపథ్యంలో రాజకీయ కోణంలో ఉన్నాయని కూడా వాటిని ఈ సిట్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు కాబట్టి ఇవన్నీ కూడా బయటికి రావు కనుక సిబిఐకి అప్పచెప్పాలనే అంశం అయితే తెర మీదకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతిపక్షాలు కూడా దీన్ని సిబిఐకి అప్పచెప్పాలని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇంకా కొద్దిసేపటి క్రితం కూడా హైకోర్టులో సిబిఐకి అప్పచెప్పాలని ఫిల్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ నెల 29న దీనికి సంబంధించిన హైకోర్టు తన తల్లి ఏదైతే సాయి కృష్ణ తల్లి కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో ఈ యొక్క సాయి కృష్ణని హాజరుపరచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం ఉంది. లేకపోతే ఏదైతే దానికి సంబంధించిన కేసు అంశానికి సంబంధించిన వ్యక్తులు పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారనే అంశం కూడా ఉంది. దీంతో అక్కడ నుంచే ఈ కేసు ముందుకు వెళ్ళటం కానీ అలాగే తన తల్లి సాయి కృష్ణ తల్లి తన కొడుకుని చంపేశారని కూడా దాదాపుగా నెల రోజుల నుంచి ఆమె వరుసగా పై అధికారులకి కంప్లైంట్లు ఇస్తున్నప్పటికీ పట్టించుకోలేదనే అంశం కూడా ఉంది. అయితే ఈ మొత్తాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే మొదట తన కొడుకుని సాయి కృష్ణని తీసుకొచ్చిన తర్వాత మిస్ అయ్యాడని చెప్పటం, దాని వెనక తర్వాత సాయి కృష్ణని చనిపోయాడు
ఏదైతే దండలు తెచ్చుకోండి అని చెప్పడం అంశంతో పాటు అనేక అంశాలను కూడా కింది స్థాయి ఏదైతే అధికారులు విచారణ చేపట్టిన నేపథ్యం ఉంది. ఆ విచారణ చేపట్టిన తర్వాత సిఐని విఆర్కి పంపించడం, అదేవిధంగా తర్వాత సస్పెండ్ చేయటం, తర్వాత సిఐ మీద హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత సిట్ అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన తర్వాత ముఖ్యంగా సిఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారో, తర్వాత సిట్ అధికారులను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి అయితే మాత్రం ఏదైతే ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులకి ఆదేశించిన ప్రకారంగా సిట్ అధికారులు స్పీడ్గా దర్యాప్తు చేయడం, దూకుడుగా వెళ్లటంతో ఈ కేసు ఈ వరకు కూడా ఇంతవరకు ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే సిఐ నాగరాజుకి వెనకమాల ఇంకా ఎవరున్నారు అనే అంశం కోణంలో ఏదైతే 25 కోట్ల రూపాయల డీలు అనేది ఒకటి ప్రచారం జరుగుతుంది. ల్యాండ్కి సంబంధించిన అంశం, అలాగే జగ్గయ్యపేటలో మర్డర్ కేసుకు సంబంధించి, తర్వాత అది ఒక ల్యాండ్ అంశానికి సంబంధించిందిగా బయటికి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దాన్ని కూడా ఏదైతే ఆ యొక్క 25 కోట్లకు సంబంధించిన ప్రచారంలో ఒక ప్రముఖ ఏదైతే రాజకీయవేత్త ఉన్నట్లుగా కూడా ప్రజానాయకుడు ఉన్నట్లుగా కూడా దీన్ని కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీని నాగరాజు వెనుక సేమ్ ఏదైతే వాళ్ళు ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా అనే అంశంలో కూడా సిట్టు దర్యాప్తు చేస్తుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ సిట్టు దర్యాప్తు కాదు, సిబిఐకి అప్పచెప్పాలని ఒక పక్కన ప్రతిపక్షాలు కోరుతున్న నేపథ్యం ఉంది. అదేవిధంగా హైకోర్టులో ఫిల్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ప్రస్తుతానికి ఏదైతే సిఐ నాగరాజుని ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి ప్రస్తుతం తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది.